ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్న అరాచకాలకు అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి క్వార్జ్ను అక్రమంగా తవ్వి తరలిస్తుండటాన్ని అడ్డుకుంటూ గత 4 రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ సమీపంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను ఇంటికి తరలించారు. ఇదే సమయంలో అక్రమార్కులు చిల్లర వేషాలకు పాల్పడ్డారని, సోమిరెడ్డి శాంతియుతంగా దీక్ష చేస్తున్న ప్రాంతానికి సుమారు 100 మంది హిజ్రాలు వైసీపీ గుండాలను అక్కడకు పంపారని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీ నేతలే వారిని బస్సుల్లో తీసుకొచ్చి వదిలిపెట్టారని అక్కడ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. దీక్ష శిబిరం వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండటంతో చేసేదేమీ లేక తిట్టుకుంటూ హిజ్రాలు వెనుతిరిగారు. వారిని అడ్డుకున్న టీడీపీ నేతలు ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానం విని నోరెళ్లబెట్టారు. క్వారీకి దిష్టి తీసేందుకు వచ్చామని వారు చెప్పడంతో ఆశ్చర్యపోయారు. క్వారీకి దిష్టి తీయడం ఏమిటని నిలదీయగా వారి నుంచి సమాధానం రాలేదు. అక్కడ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలు వారిని అక్కడకు రంపించి గలాటా సృష్టించేందుకు ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిజ్రాల చేత అల్లర్లు చేయించి టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసి రాత్రికి రాత్రి క్వారీలో సిద్ధంగా ఉన్న 12 లారీల తెల్లరాయిని దాటించాలనేది అక్రమార్కుల ఎత్తుగడగా ఆ పార్టీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో సోమిరెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి తరిమివేశారు. వైసీపీ గుండాలకు పోలీసులు సపోర్ట్ చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.